హాయ్ అండి, అందరికీ నమస్తే. పింఛన్లకు సంబంధించి ఈరోజు మాత్రమే చివరి తేదీ 3వ తారీఖున. అంటే ఈ రోజుటి వరకు కూడా పింఛన్లు ఇవ్వడం జరిగింది. నిన్న హాలిడే కాబట్టి. సో, ఎవరైనా ఇప్పటికే సమయం మించిపోతుంది. బట్ ఎవరైనా ఉంటే వెంటనే మీకు సంబంధించిన సచివాలయాల వద్ద కూడా వెళ్ళి తీసేసుకోవచ్చు. మరోవైపు ఈ వరద బాధిత ప్రాంతాల్లో మాత్రం రేపు కూడా కొన్ని చోట్ల మాత్రమే ఇస్తారు. అది లిమిటెడ్‌గా. అదొకటి. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఈ భర్త చనిపోయినటువంటి పింఛన్ కేసులు ఎవరైతే ఉంటారో, గత నెలలో అలా ఎవరికైనా జరుగుంటే డెత్ సర్టిఫికెట్టు, ఆధార్ కార్డు, వితంతు ఆధార్ కార్డు దరఖాస్తు గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ వద్దన సమర్పిస్తే మీ పేరుతో స్పౌస్ పెన్షన్, వితంతు పెన్షన్ అనేది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అంటే నెక్స్ట్ మంత్కి యాడ్ అవుతుంది. దాన్ని మాత్రం ఎవరు మిస్ చేయబోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది అవకాశం ఒక్క నెల మిస్ అయినా కూడా ఆ నెల పింఛన్ వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా చేసుకోండి. ప్లస్ ఇంకోటి, ఈ చాలా చోట్ల ఆల్రెడీ పెన్షన్లు ఇష్యూ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఈ అప్పీల్కి సంబంధించి చాలా చోట్ల నుంచి వస్తున్నటువంటి సమస్యలు ఎలా అంటే, అప్పట్లో రీఅసెస్మెంట్లో భాగంగా రీఅసెస్మెంట్ జరిగింది. అవంతా కూడా వద్దని చెప్పారు కాబట్టి అవంతా అంటే తక్కువ పర్సంటేజ్ పడిందని ఆందోళన చేశారు కాబట్టి మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. ఆ అప్పీల్ చేసుకోవడానికి నెల రోజుల సమయం ప్రభుత్వం ఇచ్చింది. బట్ ఆ నెల రోజుల్లో అందరూ చాలామంది అప్లై చేసుకున్నారు. కొంతమంది మిస్ అవ్వడం జరిగింది. రకరకాల అనుమానాలు, భయాలు, లేదంటే ఏదో కారణాలతో. కొన్ని చోట్ల మాత్రం గ్రామ వార్డు సచివాలయాలు, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులు, అక్కడ ఉన్న స్టాఫ్ చేసిన నిర్లక్ష్యం కారణంగా అప్పీలుకి వీళ్ళు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నప్పటికి కూడా వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేయలేదు. ఆ కారణాలతో మరికొంతమంది ఈ అప్పీలుకు నుంచి కూడా దూరంలో ఉండాల్సిన అవసరం వచ్చింది. సో అందువల్ల వాళ్ళకందరికీ కూడా మరోసారి అవకాశం కల్పించండి అని ఇవాళ, అంటే చాలా రోజుల నుంచి కూడా దివ్యాంగులు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఇవాళ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారిని కూడా కొంతమంది దివ్యాంగులు, వాళ్ళకి సంబంధించిన యూనియన్ నేతలు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అప్పీల్కు అవకాశం కల్పించండి కలెక్టర్ గారు. అప్పీల్కు అవకాశం కల్పించాలని గుడిపాల, ఐరాల మండలాలకు చెందిన దివ్యాంగులు ఏపీ దివ్యాంగుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ సోమవారం కలెక్టర్ పీజీఆర్ఎస్కు వచ్చి పింఛన్ రద్దు నోటీసులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు కొనతం చంద్రశేఖర్, మురళి తదితరులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో వికలాంగుల పింఛన్లలో అనర్హుల ఏరివేత పేరుతో చేపట్టిన సదరం రీఅసెస్మెంట్ నందు జిల్లా వ్యాప్తంగా 4732 మందిని అనర్హులుగా గుర్తించినట్లు పింఛన్ రద్దు నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున రోడ్లపై నిరసన తెలుపగా దిగివచ్చిన ప్రభుత్వం అప్పీలుకు అవకాశం కల్పిస్తూ ఆ బాధ్యతలను మండల ఎంపీడీఓలకు అప్పగించడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా 498 మంది దివ్యాంగులకు అక్టోబర్ నెలలో పింఛన్ రద్దు నోటీసులు సచివాలయాల సిబ్బంది ద్వారా అందజేశారన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఎంపీడీఓలకు అప్పీల్ దరఖాస్తులు చేసినా తమకు అప్పీల్ నోటీసులు బదులు పింఛన్ రద్దు నోటీసులు, బాగా వినండి, ఎంపీడీఓ ఆఫీసులకి వీళ్ళు చెప్పినా కూడా అప్పీల్ నోటీసులు బదులు రద్దు నోటీసులు అందించడంతో దివ్యాంగులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. వీరంతా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి, ఉమ్మడి జిల్లా చిత్తూరు అధ్యక్షులు సుమతి తదితరులు ఈ విధంగా తెలిపారు. పింఛన్ రద్దు నోటీసులు అందుకున్న బాధితులతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ గారిని, సుమిత్ కుమార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద గతంలో కూడా, అంటే అన్ని జిల్లాల్లో ఉంది ఈ సమస్య. అన్ని జిల్లాల్లో దివ్యాంగులకు సంబంధించి రీఅసెస్మెంట్ ఏదైతే అప్పీల్ చేసుకునే సందర్భంలో ఈ రకంగానే అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ప్రభావమే ఉంది. సో మొత్తం మీద ప్రభుత్వం గాన మరోసారి వాళ్ళకి కానీ అవకాశం కల్పిస్తే ఈ రకంగా మరోసారి అప్పీల్ చేసుకుంటారు. ఆల్రెడీ మనం చూసాం, చాలా రోజుల నుంచి కూడా వారంలో బుధ, గురు, శుక్రు ఈ 3 రోజులు మాత్రం ఈ అప్పీల్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా ఈ హెల్త్ సెంటర్లు పెట్టి అక్కడ వైద్య పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము ఆ రోజు, అంటే కొంతమంది వాస్తవంగా అయితే మిస్ అయ్యారు అప్లై చేసుకోకుండా. కొంతమంది అప్లైల్ చేసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్, గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్ వాళ్ళు దాన్ని ఆన్లైన్ చేయకపోవడం కారణంగా ఈ రకమైనటువంటి నష్టం ఏర్పడిందని మనం చెప్పొచ్చు. సో అందువల్ల దయచేసి వాళ్ళకి మరోసారి అవకాశం కల్పించండి. ఈ మధ్యకాలంలో కూడా
చిత్తూరు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి వీళ్ళకందరికీ కూడా న్యాయం చేద్దాం తప్పకుండా. ప్రస్తుతానికి ఇప్పుడు జరిగే ప్రాసెస్ జరగని అని కూడా ఆయన కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మాత్రం దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు ఆవేదన, ఆందోళన ఒకటే. ఏదో ఒక రకంగా అంటే ప్రస్తుతానికైతే పింఛన్లు ఇస్తున్నారు కానీ, బట్ ఏ సందర్భంలో అవి ఆగిపోతాయో తెలీదు. ఏ సందర్భంలో అవి హోల్డ్ అయిపోతాయో తెలీదు. ఏ సందర్భంలో వాటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో తెలీదు కాబట్టి, ఈ అప్పీల్ చేసుకోని వాళ్ళకి మరోసారి అవకాశం కల్పించండి. అప్పుడు కూడా అప్పీల్ చేసుకునే దానికి ముందుకు రాకపోతే, అప్పుడు అవి నిజమైన పింఛన్లదారులు కాదు అనే ఉద్దేశంతో మీరు హోల్డ్ చేయొచ్చు. పింఛన్ రద్దు నోటీసులు ఇవ్వచ్చు అనే మాట మాత్రం వాళ్ళు చెప్తున్నారు. పెద్ద మనసుతో ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగానే ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఈ దివ్యాంగులకు సంబంధించి మాత్రం వాళ్ళకి ఈ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో మానవతా దృక్పథం ప్రదర్శించాలనేది అందరూ కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో.